హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. టాపిక్ ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయి, ఈ 3rd క్లాస్ అనమాట. దీంట్లో విషయానికి వస్తే చక్రవడ్డీలో ఇంకా కొంచెం మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్ మనకి December 15th నుంచి స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు తరువుగా మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలన్నమాట ఈ టాపిక్స్ని. లేకపోతే మ్యాథ్స్ అంత ఈజీ అనుకున్నంత ఈజీ కాదు, కాబట్టి అంత హార్డు కాదనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూయస్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మ్యాథ్స్లో మనం స్కోర్ చేయొచ్చు అనమాట. గ్యాప్ వస్తే చాలా మనకి మెథడ్స్ అనేవి ఐడియా ఉండవు అనమాట. కాబట్టి మీరు కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. రోజుకు 2 hours or 3 hours ఎనీ, కానీ ఏంటంటే కంటిన్యూయస్ ఉండాలన్నమాట. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ మనం టుడే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్రవడ్డీలో ఉన్నటువంటి డిఫరెంట్, ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి కాకుండా వేరే మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, ఆల్రెడీ మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే, మనం 2 yearsకి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. దాంట్లో ఒకసారి చూసి, అండ్ అగైన్ మనకి 3 yearsకి ఏ విధంగా ఉంటుంది, ఏ ఫార్ములాస్ని మనం యూజ్ చేస్తే ఈజీగా సింపుల్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనే దాన్ని ఇప్పుడు డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, దీంట్లో కొంత అసలుపై 2 సంవత్సరాలకు, కొంత అసలుపై 2 సంవత్సరాలకు, కొంత అసలుపై 2 సంవత్సరాలలో 2 సంవత్సరాలలో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 4% రేటుతో అయ్యే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ల మధ్య భేదం ₹1. వాటి మధ్య భేదం అంటే ₹1. అయితే అసలు ఎంత? ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఈ ప్రాబ్లం ఏంటంటే, కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య భేదం ₹1 అయినట్లయితే అసలు ఎంత అని అడిగాడు. అసలు కనుక్కోవాలి. 2 years కాలానికి ఇచ్చాడు మనకి. మేజర్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 2 yearsకి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం అన్నాడు కాబట్టి మనకు ఉన్నదే 2 భేదం మీద ఉన్నటువంటి ఫార్ములాస్ 2 అనమాట. ఒకటేమో 2 yearsకి ఒకటి, 3 yearsకి ఒకటి అనమాట. ఫస్ట్ మనకి ఇచ్చింది 2 years కాబట్టి వేర్ S = D × 100/r². జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే వాల్యూస్ అన్ని. ఇప్పుడు అసలు కనుక్కోన్నాడు కాబట్టి అసలు ఎస్ అనమాట. వేర్ S = హియర్ D = 1, డిఫరెన్స్ = 1 అనమాట. 1 × 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 4%, 4² 4 1s are 4, 25s are. Therefore S = 25 × 25, 625 rupees. అసలు ఎంత అంటే మనకి అసలు వచ్చేసేసి 625 rupees అసలు అమౌంట్ అవుతుంది అనమాట. ఇది మన వాడు కనుక్కోండి. సింపుల్గా మనకి ఏంటంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని 1కి 2 సార్లు నీట్గా చదువుకున్నట్లయితే మనకి ఏం వాల్యూస్ ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది ఏంది, మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ చూసుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో చూసుకున్నట్లయితే ఈజీగా దాన్ని బట్టి దే మెథడ్ని యూజ్ చేసినట్లయితే మనకి ప్రాబ్లం అనేది సింపుల్గా మనకి సాల్వ్ అవుతుందో తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అయ్యేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య భేదం ₹1 అయినట్లయితే అసలు ఎంత అని అడిగాడు. అసలు కోసం వేర్ S = 2 years కాబట్టి S = D × 100/r². అన్ని వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ S = 625 rupees అసలు అమౌంట్ అవుతుంది అన్నమాట. ఇది నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2.
ప్రాబ్లం నెంబర్ 2, ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం, చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ల మధ్య భేదం, 3 సంవత్సరాలకు 620 రూపాయలు, 3 సంవత్సరాలకు 620 రూపాయలు, 620 రూపాయలు. అసలు ఎంత అయినా అసలు ఎంత? ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం చూసినట్లయితే ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం 3 సంవత్సరాలకు 620 రూపాయలు అయినా అసలు ఎంత అన్నాడు. సేమ్ ఇక్కడ కనుక అసలు అడిగాడు కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ 3 ఇయర్స్కి డిఫరెన్స్ అన్నాడు. 3 ఇయర్స్కి కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం అనేది ఎన్ని సంవత్సరాలకి అడిగాడంటే 3 ఇయర్స్కి అడిగాడు. 3 ఇయర్స్కి అడిగాడు కాబట్టి 3 ఇయర్స్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏందో మనం చూసుకోవాలి. వేర్ ఎస్ ఈక్వల్ టు 3 ఇయర్స్కి అయితే వేర్ ఎస్ ఈక్వల్ టు డి ఇంటూ 100 క్యూబ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్. దిస్ ఈజ్ మనకి 3 ఇయర్స్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే వేర్ ఎస్ ఈక్వల్ టు డి ఇంటూ 100 హోల్ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ అనమాట. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఇచ్చినట్లయితే దీంట్లో వేర్ ఆర్ ఈక్వల్ టు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వేర్ డి ఈక్వల్ టు డిఫరెంట్ 620 రూపీస్ అండ్ ఆల్సో మనకి ఇప్పుడు ఆర్ వచ్చేసింది, డి వచ్చేసింది. నెక్స్ట్ మన కనుక్కోంది ఏంటంటే వేర్ ఎస్ అనమాట. ఎస్ అంటే ఇక్కడ అసలు ఇది అసలు అనమాట. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ ఎస్ ఈక్వల్ టు వేర్ డి అంటేనేమో డిఫరెన్స్ 620 రూపీస్ అండ్ డి క్యూబ్ అంటే 100 ఇంటూ 100 హోల్ బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ మీన్స్ 100 10 స్క్వేర్ అనమాట 300 ప్లస్ 10 అనమాట. హియర్ 300 ప్లస్ 10 ఏమవుతుంది మనకి 310 అవుతుంది. 310 అంటే మనకి మిగిలింది ఏంటి 100 ఇంటూ 310 కాబట్టి 310 1 జర్ 310 2 జర్ 310 రెళ్ళు 620 కాబట్టి 100 క్యాన్సిల్ అయితే 100 10,000 ఇంటూ 2 20,000 20,000 రూపాయలు మనకి అసలు అమౌంట్ అనమాట. అసలు అమౌంట్ ఎంత అంటే మనకి 20,000 రూపాయలు అనమాట. జస్ట్ సింపుల్గా ఫుల్ క్లారిటీతో ఉండాలి ప్రాబ్లం మొత్తం. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం 3 సంవత్సరాలకు 620 రూపాయలు అయినట్లయితే అసలు ఎంత అన్నాడు. అసలు అమౌంట్ ఎంతో కనుక్కున్నాడు. దీనికోసం మనకి 3 ఇయర్స్ కంటేనేమో వేర్ ఎస్ ఈక్వల్ టు డి ఇంటూ 100 క్యూబ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ అనమాట. అదే ఒకవేళ మనకి 2 ఇయర్స్కి అడిగితేనేమో వేర్ ఎస్ ఈక్వల్ టు డి ఇంటూ 100 బై ఆర్ హోల్ స్క్వేర్ అనమాట. ఇది మనకి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఇచ్చినప్పుడు మనకి ఉన్నటువంటి 2 ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు మనకి 3 ఇయర్స్కి అడిగాడు కాబట్టి ఉన్న వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకి 20,000 వస్తుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ మెథడ్స్ అన్నీ మీకు అలవాటైతే సింపుల్గా సింప్లిఫికేషన్స్ ఆల్రెడీ మీకు వచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్ని వితిన్ 15 సెకండ్స్లో ఆర్ 20 సెకండ్స్ బిలోలోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనమాట. ఈజీగా బిలో 20 సెకండ్స్లో మనం ప్రూవ్ చేయవచ్చు దీనికి. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ 20,000 రూపీస్ అసలు అనమాట. ఇది మనకు ఒక మెథడ్. ఇప్పుడు మనకి 2 ఇయర్స్కి ఇస్తే చేయడం వచ్చింది డిఫరెన్సు అండ్ అగైన్ మనకి 3 ఇయర్స్కి మ్యాక్సిమం మనకి 2 or 3 ఇయర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంట్లో. కాబట్టి ఈజీగా 2 ఇయర్స్కి ఒక ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేసాం అండ్ 3 ఇయర్స్కి ఒక ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి వాటిలో విలువలన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సింపుల్గా మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూసినట్లయితే ఒక అసలు రూపాయలపై థర్డ్ వన్ ఒక అసలు రూపాయలపై
వరుసగా 2 సంవత్సరాలలో వరుసగా 2 సంవత్సరాలలో వచ్చిన సరళ వడ్డీ మరియు చక్రవడ్డీ, సరళ వడ్డీ మరియు చక్రవడ్డీ 600 రూపాయలు అండ్ 630 రూపాయలు, 600 రూపాయలు మరియు 630 రూపాయలు. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత? వడ్డీ శాతం ఎంత? ఇది ఒక అసలు రూపాయలపై వరుసగా 2 సంవత్సరాల్లో వచ్చిన సరళ వడ్డీ మరియు చక్రవడ్డీలు 600 మరియు 630 రూపాయలు అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అని అన్నాడు. సంవత్సరానికి వడ్డీ శాతం అడిగినట్లయితే ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లం అనమాట. ఇది ఒక డిఫరెంట్ టైపు. దీంట్లో మనకి వరుసగా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు వాడు ఇచ్చాడు మనకి 2 సంవత్సరాల కన్నాడుగా. ఫస్ట్ విషయానికి వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. 600 రూపాయలు 2 సంవత్సరాలు కాబట్టి ఒక సంవత్సరానికి 300, ఒక సంవత్సరానికి 300, 2 సంవత్సరాలకి 2 3 600 రూపాయలు. మరియు హియర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి వచ్చేసి 630 ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో 300 రూపీస్, సెకండ్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 300 + 30 అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమో మనకి 300 రూపీస్, సెకండ్ ఇయర్ ఏమో 300 + 30, మనకి మొత్తం 630 రూపీస్ ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ మనకి స్టార్టింగ్లో ఒకే వాల్యూస్తో స్టార్ట్ అవుతాయి, బట్ ఎండింగ్కి వచ్చేసరికి డిఫరెంట్గా మారుతాయి అనమాట. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చక్రవడ్డీ అనేది మంత్ లాగా కౌంట్ చేయొచ్చు, ఇయర్ లాగా కౌంట్ చేయొచ్చు, 2 ఇయర్స్ లాగా కౌంట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే సింపుల్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాస్ట్ ప్రకారం పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. 300 రూపీస్కి మనకి 30 రూపీస్ వచ్చినట్లయితే 300 రూపీస్కి మనకి 30 రూపీస్ వస్తే 100 రూపీస్కి మనకి 100% ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 100% కనుక్కున్నట్లయితే మనకి ఇప్పుడు 100 × 30/300, 20 క్యాన్సిల్, 3 1 jar 3 10 jar, therefore 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది మనకి వడ్డీ శాతము. వడ్డీ శాతం ఎంత అంటే ఇప్పుడు మనకి 10% వడ్డీ శాతం అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ని 2 హాఫ్లుగా చేసుకోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫస్ట్ హాఫ్ సేమ్గా వేసుకొని సెకండ్ హాఫ్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా వాల్యూ ఎంతకు వచ్చిందో చూసుకున్నట్లయితే 100%కి ఎంత కనుక్కున్నట్లయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్గా తెలుస్తుంది అనమాట. ఇది మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4. ఒక అసలు రూపాయలపై 2 సంవత్సరాలలో ఒక అసలు రూపాయలపై 2 సంవత్సరాల్లో వచ్చిన సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య భేదం మనకి ఎంత ఇచ్చాడంటే 60 రూపీస్ ఇచ్చాడు. 60 రూపీస్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం 2 సంవత్సరాలకు 60 రూపీస్ అన్నాడు. అయినా 2 సంవత్సరాలకు సరళ వడ్డీ అన్నా బారు వడ్డీ అన్నా సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే అనమాట. సరళ వడ్డీ 1440 రూపాయలు అయినా వడ్డీ శాతం ఎంత?
అయినా వడ్డీ శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు మనకి ఒక అసలు రూపాయలపై అంటే ఒక అసలుపై లేదా అసలు రూపాయలపై దీన్ని మనం కొంచెం మోడిఫికేషన్ చేస్తే అసలు రూపాయలపై 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం 60 రూపాయలైనా మనకి సరళ వడ్డీ 2 సంవత్సరాలకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ దీన్ని 2 సంవత్సరాలకు కాబట్టి 2 హాఫులు చేసినట్లయితే 720 రూపాయలు అండ్ 720 రూపాయలు. ఒక సంవత్సరానికి ఇది, ఒక సంవత్సరానికి ఇది. అండ్ అగైన్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 720 ఫస్ట్ సేమ్, రెండో 720కి ఎంతో కొంత కలుస్తుంది. అది భేదం ఎంత అన్నాడంటే 60 రూపాయలు అన్నాడు కాబట్టి ఇది 60 రూపాయలు. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం ఎంత అన్నాడు వాడే 60 రూపీస్ కాబట్టి ఇది 1440 అయితే ఇది 1500 అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం తీసుకునేటువంటి వాల్యూస్ అనేవి సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రెండింటికి సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ వాల్యూస్ మనకి చేంజ్ అవుతాయి కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇప్పుడు 720కి మనకి 60 రూపీస్ వచ్చింది. హియర్ 720కి 60 రూపీస్ వచ్చినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 100% ఎంత, therefore 100 into 60/720 0 క్యాన్సిల్ అండ్ 6 10లు 6 1లు 6 2 12. ఇప్పుడు 10/12 అంట, therefore 100/12 12 96 పోయిన తర్వాత 4/12 4 1లు 4 3, therefore 81/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వడ్డీ శాతం ఎంత అంటే మనకి 81/3% వడ్డీ శాతంగా ఉందన్నమాట. ఈ విధంగా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లంలో చిన్న డిఫరెన్సెసే ఉంటాయి. మనం ఆ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఏ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఈజీగా మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో దాన్ని బేసే మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 5 తీసుకున్నట్లయితే ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు సరళ వడ్డీ 2 సంవత్సరాలకు సరళ వడ్డీ 120 రూపాయలు అయినా 120 రూపాయలు అయినా చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత అనమాట. ఇప్పుడు దీన్ని చూసినట్టయితే ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు సరళ వడ్డీ 120 రూపాయలు అయినా చక్రవడ్డీ ఎంత అన్నాడు. సేమ్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడే ఇచ్చాడు కాబట్టి ఇది 120 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఒక 60, సెకండ్ ఇయర్ ఒక 60 అనమాట. దేర్ఫోర్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. దీనికి ఫస్ట్ ఇయర్ 60 మనకి యాజ్ యూజువల్గా 60 ఉంటుంది, సెకండ్ ఇయర్ 60 ఉంటుంది, ప్లస్ ఇంకా వాల్యూ ఏదో ఉంటుందన్నమాట. ఈ వాల్యూ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% అనమాట. ఇప్పుడు 60 రూపీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే మనకి 6 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇది 6 రూపీస్. దేర్ఫోర్ 60 ప్లస్ 6 విషయానికి వస్తే 66 అనమాట ఈ ఇయర్. కాబట్టి మొత్తం మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకి వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎంత 60, సెకండ్ ఇయర్ ఎంత 66, 126 రూపీస్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా వస్తుందన్నమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 126 రూపీస్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు సరళ వడ్డీ 120 రూపాయలు అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ ఎంత అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 60, 22 ఆఫులు చేసాం 2 ఇయర్స్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో స్టార్టింగ్ వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంతైతే ఉంటుందో అదే వాల్యూని తీసుకోవాలి కాబట్టి ఇది 60 తీసుకున్నాను. అండ్ అగైన్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 60 ప్లస్ సంథింగ్ వాల్యూ ఉంటుంది
కాబట్టి ఈ 10% అంటే 60లో 10% అంటే 6, అగైన్ మనకి 66 వచ్చింది. కాబట్టి రెండింటిని కౌంట్ చేసినట్టయితే 60 ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 66, టోటల్గా 126 రూపీస్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా మనకి వాడు అడిగినటువంటి చక్రవడ్డీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి క్లాస్ నెంబర్ 3 అనమాట. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పార్ట్ 3. దీంతో మనకి చాలా వాటికి మెథడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మ్యాక్సిమం మనకి 2 or 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని ఇంతలు ఎన్ని రేట్లు అన్నది ఒకటి, అండ్ వాయిదా పద్ధతిలో కనుక్కునేటువంటి విధానం ఒకటి. ఆ రెండు అయితే మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లో ఉన్నటువంటి మెథడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటిని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.